నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన నిట్టెల కిరణ్మయ్య గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మ. అమ్మ, అమ్మవారి దృష్టి మన మీద పడాలని చాలామంది అనుకుంటారు. ఇది నన్ను చాలామంది అడిగిన ప్రశ్న. అంటే మన వీడియోలు సౌందర్య లహరి ఇలాంటివన్నీ కూడా విన్న తర్వాత అమ్మవారి అనుగ్రహం మాకు ఉండాలి, ఆమె దృష్టి మాకు పడాలి. సో ఇవి మాకు కుదరచ్చు, కుదరకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మేము ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, అమ్మవారి దృష్టి మా మీద ఉంటుందని అడుగుతున్నారు. అమ్మవారి దృష్టి మన మీద పడాలి అంటే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనం అమ్మవారిలో మారాలి. ఇప్పుడు రోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఏ పని చేసినా చేయకపోయినా ప్రతిరోజు చేసే పని ఒకటి కామన్గా ఉంటుంది. ఏంటది విశ్లేషించగలిగితే అద్దం ముందు నుంచోవడం కదా. ఎవరికి వాళ్ళము ఎంత తయారవ్వకపోయినా ఒకసారి బయటికి వెళ్ళాలన్నా, స్నానం చేశాకైనా, అన్నీ ఒక రకంగా మనం సర్దుకున్న తర్వాత అయినా ఒకసారి అద్దంలోకి మొహం చూసుకోకుండా అయితే జీవితంలో ఏ పని ముందుకైతే వెళ్ళదు. ఓ రోజు గడవదు అనుకో, ఇంకా అలా అనుకో. మరి పూట గడవని వాళ్ళు కూడా ఉన్నారు, కనీసం రోజు గడవదు. ఓకే, ఒకసారన్నా కనీసం అద్దంలో చూసుకోకపోతే మనకి రోజు గడవదు. అద్దంలో చూసుకుంటున్నావు అంటే అర్థం ఏమిటి? నీ ప్రతిబింబాన్ని నువ్వు చూసుకున్నావు, ఎలా ఉంది, ఇది ఎలా తయారైంది, అన్నీ ఎక్కడ పెట్టినావు, అక్కడ అందంగా ఉన్నాయి, ఇంకేమైనా మార్చాలా, ఇలాంటివన్నీ చూసుకుంటాం. ఆ ఉద్దేశము మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎంతవరకు ఉంటుంది అంటే ఒక వయసు దాకా. ఆ వయసు ఏమిటి అంటే చదువుకునే పిల్లలు అప్పటి నుంచి వివాహం అయిన తర్వాత కొత్తల్లో సరదాగా ఏదో వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళ మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే జీవితాన్ని ఊహించుకున్నారో అలా వాళ్ళ పార్ట్నర్ ఉండాలనేటువంటి సంకల్పాలతో రకరకాల డ్రెస్సులు వేసుకున్నా, రకరకాల అలంకారాలు చేసుకున్నా, ఇవన్నీ ఒకళ్ళకొకళ్ళు రెసిప్రికల్. అంటే వాళ్ళకి ఇష్టమైన వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళకి ఇష్టమైన అవతల వాళ్ళు చేస్తుంటారు. అదే కదా భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం. కానీ దానికి ఒక చిన్న పాజ్ పెట్టారు. ఎంతకాలం ఇలాగే ఉండిపోతావా? ఎప్పుడు ఈ ఆకర్షణలోనే ఉండిపోతావా? వివాహం దేనికోసం? ధర్మేచ అర్థేచ కామేచ. ఏ ధర్మాన్ని అయితే వివాహ బంధంతో ఒకటి దగ్గర తీసుకొచ్చి అవలంబించేటువంటి స్థితిగతుల్లోకి జీవులు వస్తున్నారు, ఆ బంధము ఆర్థికంగా నిన్ను బాగు చేయాలి, దాంతోపాటుగా నీకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా శరీరగతమైన ప్రాపంచికమైన కోరికల్ని తీర్చుకునేటువంటి విషయంగా కూడా నిన్ను తీసుకువెళ్ళాలి. ఈ రెండింటిని అధిగమించి మోక్షం వైపు కూడా నేను తీసుకువెళ్ళాలి. ఇది సనాతన ధర్మం. ఇందులో ఎంతవరకు మరి ఈ భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంతకాలం ఇట్లా ఈ అలంకారాలతోని తిరగడాలతోనే జీవితం అంతా అయిపోతే ఇంకా ధర్మం ఎక్కడుంది? ఎక్కడ అంటే పిల్లలు పుట్టేదాకా. ఓకే, నీ వ్యవహారం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, నువ్వు వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, నీ అలంకరణ, నీలో ఉండేటువంటి వేష భాషలు కావచ్చు, ఏమైనా కావచ్చు, పిల్లలు పుట్టేదాకా. ఆ పిల్లలు వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? అమ్మతనం పెరుగుతుంది, స్త్రీత్వంలో అమ్మతనం వచ్చేస్తుంది. ఆ అమ్మతనం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పిల్లవాడిని చూసిన ప్రతి క్షణము ఆ పిల్లవాడు ఎంత పైకి రావాలని నువ్వు కోరుకుంటావో ఆ కోరుకునేటువంటి ఆ కోరిక కేవలం పిల్లవాడికి పరిమితం చేయకుండా ప్రపంచం పట్ల కూడా నువ్వు అదే కోరికతో ఉంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఎలా ఆలోచిస్తామంటే కామన్ జనరల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, నా పిల్లవాడికి వాళ్ళు దిష్టి తగిలేసింది, ఇంటికి 10 మంది వచ్చేసారు, దిష్టి తగిలేసింది, అందుకని వాడు రాత్రికి తిన్నదంతా కక్కేసేసాడు, లేకపోతే వాడికి మోషన్స్ అయిపోయినాయి, లేకపోతే మొన్నటిదాకా ఇంత బుగ్గలు వేసుకున్నాడు ఇప్పుడు లొట్టలా అయిపోయాడు. ఇలాంటివన్నీ మనమే ఆపాదించేసుకుంటూ ఉంటాం. ప్రపంచం ఎక్కడి నుంచో మనకు నెగిటివ్నెస్ వచ్చింది అనే దాన్ని ముందు ఆకర్షించద్దు, ఏమీ కాదు. మనం అన్లెస్ నువ్వు అట్రాక్ట్ చేయందే ఏది నీ దాకా రాదు. మనం ఏంటంటే పాజిటివ్నెస్ని అట్రాక్ట్ చేసే బదులు నెగిటివ్నెస్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాం, అవునా కదా? ఆ నెగిటివ్నెస్ని ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తావో అది ఆటోమేటిక్గా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, మనతో పాటు ఉంటూ ఉంటుంది. సో దాన్ని వదిలేసి ఏమీ కాదు, వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నీ ఇంటికి వచ్చి నీ పిల్లల్ని నిన్ను చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరు? నీ వాళ్ళే, నీ స్నేహితులే, నీ బంధువులే, నీతో కలిసి పెరిగిన వాళ్ళే, నీ అక్కలే, నీ చెల్లెళ్ళే కదా. ఇలాంటి వాళ్ళ నుంచి నీకు నెగిటివ్గా వస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? అంతే, నీలో ఏదో నెగిటివ్ ఉంది వాళ్ళ పట్ల, అవునా కదా? కనుక అటువంటి నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే మనలో ఉండకుండా ఉంటాయో, ఇనుము తత్వం ఇనుములో లేకపోతే అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుందా? నీలో ఇనుము తాలూకు ఈ దిష్టి కానీ చెడు కానీ వీటికి సంబంధించిన ఆలోచనలు నీకు లేకపోతే ఎదురకుండా ఆ తత్వానికి సంబంధించిన అయస్కాంతం నిన్ను ఆకర్షిస్తుందా? ఆకర్షించదు. కనుక నీలో ఉన్న నెగిటివ్నెస్ ముందు బయటికి తీసేసి పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేసుకో, ఎవరిని చూసినా సరే. అందుకనే లలితా సహస్రనామంలో ప్రారంభ శ్లోకం, ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుంది. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అణిమాధిభిరావృతాం మయూఖై అహమిత్యవ విభావయేద్ భవాని. ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే అసలు ఆడది కానీ మగవాడు కానీ ఎలా ఉండాలో అర్థమైపోతుంది. అరుణాం కరుణాతరంగితాక్షిం అంటే అమ్మవారు ఎలా ఉంటుందిట? ఎర్రనైనటువంటి ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎంత ఎరుపుగా ఉంటాడో ఆ ఎరుపుతనాన్ని, అంటే ఎరుపు అంటే అర్థం ఏమిటి? చైతన్యం, మంచి ఎనర్జెటిక్గా ఉండడమే చైతన్యం, అరుణం. ఆ అరుణ రంగుతో అమ్మవారు మొత్తం జగత్తునంతా కూడా అరుణమయంగా చేసేసింట. పొద్దున చూసేటప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు జగత్తంతా ఎలా ఉంటుంది? ఎర్రగానే ఉంటుంది.
అలాంటి శరీర రంగు కలిగినటువంటి తల్లిగా, 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకున్నటువంటి తల్లిగా, ఆయుధాలు చూసినంత మాత్రం చేత మనలో ఉండేటువంటి మోహం పోతుంది, అహంకారం పోతుంది, దాంతోపాటు పంచేంద్రియాల మీద లోభత్వం పోతుంది, ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. కనుక ఆయుధాలు ఎందుకోసం ధరించింది అంటే మనలో ఉన్న వికారాలు తను స్వీకరించడం కోసం ధరించింది అటువంటి తల్లిని. ఆవిడలో ఉన్న శక్తులు ఎంత గొప్పవి అంటే ఆవిడ శరీరాన్ని దాటిపోయి ప్రపంచమంతా ఆవిడ శక్తులతో నిండిపోయింది. అటువంటి శక్తులు తన దేహం నుంచి జగత్తంతా కూడా చూపించగలిగేటువంటి, విస్తృతంగా జగత్తంతా కూడా పరిచేటువంటి తల్లి. అటువంటి తల్లిని కనుక శక్తి స్వరూపిణిగా నువ్వు చూడగలిగితే ఇప్పుడు ప్రపంచమంతా కూడా శక్తిగానే నీకు కనపడుతుంది. అలా శక్తితో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని చూస్తూ ఆ శక్తి స్వరూపిణి స్వరూపాన్ని నీ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రతిరూపంలోనూ నువ్వు చూడగలుగుతూ ఉన్నట్లయితే కొన్నాళ్ళకి ఏమవుతుంది, అహం విభావయేత్ భవాని, అటువంటి తల్లి నాలోనే ఉండి నేను అమ్మవారిగా మారిపోయి అమ్మవారి పూజన చేస్తున్నాను అనేటువంటిది అంతరార్థం. అందుకని ఎవరైనా సరే మనము ఎదుటి వాళ్ళ నుంచి ఆశించే వాళ్ళంగా కాకుండా ఇచ్చేవాళ్ళంగా ఉంటే, అందుకని ఆడదాని చేతికి ఏమి ఇచ్చింది సనాతన ధర్మం అంటే గరిటిచ్చింది. అవి ఇవి అయితే కష్టమమ్మా, గరిటిచ్చాం. నిత్య అన్నదానం, ఎంతమంది ఇంటికి వచ్చినా హాయిగా పెడుతూనే ఉండు, హ్యాపీగా ఉండు. అలాగే వంటింట్లో ఆడదాన్ని ఉంచేసామని సనాతన ధర్మంలో ఆ వంటింట్లో కుందేల్ని చేసేసారండి, కాలికి తేలిని చేసేసారు, ఆ వంటింట్లోంచి బయటికి రానివ్వరు, ఆడవాళ్ళని తొక్కేశారు, ఇవన్నీ మాట్లాడతారు. నిజంగా ఆడవాళ్ళ కోసం ధర్మము కానీ మగవాడు కానీ ఏం చేశాడో అర్థమైతే అప్పుడు మనం ఇవాళ ఏం కోల్పోతున్నామో మనకు అర్థమవుతుంది. ముందు స్త్రీని ఎక్కడ ఉంచాడు, మొత్తం గ్రీనరీ ఉన్న చోట ఉంచాడు. నువ్వు కూరలు తెచ్చుకున్నా, నారలు తెచ్చుకున్నా అన్నీ ఎక్కడ పెట్టుకుంటావు, వంటింట్లో పెట్టుకుంటావు. నీ పోపుల డబ్బా ఉంది, ఎలా ఉంటుంది, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాంతోపాటు ఎండుమిరపకాయలు, అది చూస్తే ఒక ఇంద్రధనుస్సును చూసినట్లు ఉంటుంది. అన్నీ నిండుగా పోసుకో, కళ్ళతో చూడు, ఇంద్రధనుస్సును చూసినట్లుగా ఉంటుంది, అవునా కదా. నూనె మన జీవితానికి, మన శరీరంలో ఉండేటువంటి ఎముకలకి పట్టునిస్తూ ఉంటుంది, మజ్జని కాపాడుతూ ఉంటుంది, నెయ్యి రుచిని కల్పిస్తూ ఉంటుంది, ఉప్పు మనకు శక్తిని ఇస్తూ ఉంటుంది, కారం రుచికి ఇంకాస్త బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. దీంతోపాటు కలగాపురమైనటువంటి రకరకాల జీలకర్ర మసాలాలని, ఇంకో మసాలా, ఇవన్నీ ఏం చేస్తాయి, మన టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే ఒక మనిషి ఎంత సంపాదించినా సాటిస్ఫై అయ్యేది ఎక్కడ అంటే ఆహారం రూపంలోనే సాటిస్ఫై అవుతాడు. ఆహారాన్ని ఎక్కడ ప్రసాదించేది అంటే వంటింట్లోనే ప్రసాదించాలి. ఆ వంటింటిని నీకు అధికారికత్వం ఇచ్చేసింది సనాతన ధర్మం. అధికారికత్వం ఇచ్చేసమ్మా నువ్వు దీనికి రానివి తల్లి, నీ ఇష్టం వచ్చిన నువ్వు ఇంట్లో నువ్వు వండి పెట్టేదాని వల్ల తినేవాడి తయారవుతాడు. ఆ తినేవాడు నువ్వు ఎంత సాత్వికంగా వండితే అంత దృఢంగా తయారవుతాడు. నువ్వు మంచి మనసుతో వండావా వాడు మంచిగా తయారవుతాడు. వికలమైనటువంటి మనసుతో వండి పెట్టావా వాడు వికలంగానే మారుతాడు. కనుక నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఆర్థిక లావాదేవీలు నీకొద్దు, ఇంట్లో గొడవలు నీకొద్దు, ఎవరో ఏదో వచ్చారు వాళ్ళకి ఏం పెట్టారు వీళ్ళకేం పెట్టారు ఈ గొడవ నీకొద్దు. వాడు ఏం రెడీ చేస్తే దానికి నువ్వు ఓకే అను, అయిపోయింది. ఆ మంచి చెడు ఆయనకు సంబంధం. నువ్వు పెట్టే ఆహారం వల్ల ఆయన మంచిగా ఆలోచించాలి, అటువంటి ఆహారాన్ని నువ్వు పెట్టు. అలాంటి ఆహారం తిన్నవాడు తప్పు చేయడానికి అవకాశం లేదన్నట్లుగా నీ ప్రవర్తన ఉంచుకో. నిన్ను చూసి నీ పక్కన ఏదైనా నిజంగా తప్పు జరిగితే నీ చుట్టుపక్కల వాళ్ళని అనుకోవాలి తప్ప నిన్ను అనుకోకుండా ఉండగలిగేటంత ధార్మికతను నీ వ్యవహారంలో తీసుకురా. తక్కువ మాట్లాడు, తక్కువ చూడు, తక్కువ బుద్ధికి ప్రమేయం పెట్టు, అన్నింటికీ మౌనంగా ప్రశాంతంగా చిరునవ్వుతూ ఉండు. ఇలాంటి స్త్రీని చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడు, బాబోయ్ ఆవిడ అమ్మవారండి బాబా, ఏమన్నా ఉందంటే అసలు అలాంటి వాడికి ఇలాంటి భార్య దొరకడం అసలు ఎక్కడ ఎంత విచిత్రమో, అసలు ఏం తప్పు చేసినా ఆయన చేస్తారు పాపం, ఆవిడ గొప్పదండి బాబు ధార్మికురాలని అంటాం, అవునా కదా. కనుక అమ్మవారి అనుగ్రహం మనం ఇంక రావాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. అటువంటి స్థితి నీ మాటలో అమ్మతనం కావాలి, నీ చూపులో ఒక రకంగా శ్రీమాత శ్రీ మహారాజ్ని రాజ్ఞిత్వ లక్షణాలు, శాసించగలిగే లక్షణం ఉండాలి. నిజంగా పిల్లలు తప్పు చేస్తున్నారు, అరవకు, గోల పెట్టేకు, ఒక చూపు చూడు, వాడు ఆగగలగాలి, అంత స్థాయి నీలో తెచ్చుకో. శ్రీమత్ సింహాసనేశ్వరి మూడో నామం. ఆ సింహాసనేశ్వరి అంటే ఏమిటి, ఎంత ఇల్లు ఎలా నడుస్తున్నా, ఎవరు అత్తగారి మనస్తత్వం ఒకటైనా మామగారి మనస్తత్వం ఒకటైనా, ఎవరు ఎలా ఉన్నా, నీ భర్త నువ్వు చెప్పేది అర్థం చేసుకున్నా చేసుకోపోయినా వీళ్ళందరూ ఫైనల్గా వచ్చేది ఎక్కడికి, నువ్వు వడ్డించేటువంటి టేబుల్ దగ్గరికే. ఆ సింహాసనాలన్నీ ఏర్పాటు చేసినావు నువ్వు, ఈ సింహాసనాన్ని కూడా అధిష్టాత్ర దేవతవి కనుక నువ్వు శ్రీమత్ సింహాసనేశ్వరివి. కనుక ఈ 3 పదాలు గుర్తుపెట్టుకుని నేను ఈ 3 పదాలకి అతిరిక్తంగా వెళ్లకుండా లోబడి ఉన్నానా లేదా అని ప్రతి ఆడది కనుక ఆలోచించుకున్నట్లయితే, అలా నా భార్య ఉండాలి అని భర్తలు డిమాండ్ చేయడం కాదు, స్వాభావికంగా స్త్రీలో ఉంటాయి ఆ లక్షణాలు. దాన్ని వృద్ధి చేసుకునేటువంటి ప్రేమని, సన్నిహితాన్ని, దాంతోపాటు ఆ మర్యాదపూర్వకమైనటువంటి బిహేవియర్ని ఇది భర్త కనుక ఇచ్చినట్లయితే ప్రతి స్త్రీ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. డిమాండ్ ఎక్కడైతే వస్తుందో ఒళ్ళు మండుతూ ఉంటుంది కాలానుసారం.
నేను అన్నట్లు నువ్వు ఉండవు, నీకు నచ్చినట్లు నేను ఎందుకు ఉండాలి అని ప్రతి స్త్రీ ఎదురు ప్రశ్న వేసేటువంటి రోజులు వచ్చాయి. అలాగే భర్త ఏం చేసినా ఎలా మాట్లాడినా నువ్వు పర్లేదమ్మా, వినకుండా ఉండు, పర్వాలేదు, పరిస్థితులు మారుతాయి, నువ్వు ఎదురు చెప్పకు, అరవకు, గోల పెట్టకు, నీ తత్వం ప్రశాంత తత్వం, నువ్వు అలాగే ఉండు అని ఆడదానికి ఎందుకు చెప్పారంటే నీలో ఉన్న ఆ దైవిక గుణాన్ని పోగొట్టుకోకు. అవి పోగొట్టుకున్నావా ఇంకా అమ్మని రమ్మని రోజుల్లో నువ్వెంత అంటే నువ్వెంత అనే వాళ్ళే ఎక్కువ. దాంతో ఏమవుతుంది, గయ్యాళితనం పెరిగిపోతుంది. అవునా కదా? అలాంటి భార్య, అలాంటి స్త్రీని పెరుగుతున్న కొద్దీ ఏమంటారు, పాపం రా మగవాళ్ళు, అబ్బో ఇలాంటి ఆడదింట్లో ఉంటే ఇంకా భార్య బాధిత సంఘాలు అయిపోతాయి. కనుక ఇలాంటి ఈ బంధాలన్నీ ఎలాంటివంటే అమ్మ, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళ వల్ల నిలబడవచ్చు కానీ ఒకళ్ళ వల్లే అవ్వదు. ఇద్దరూ సమంగా ఉంటే, ఇద్దరూ ఆలోచన ధోరణి ఉంటే అన్ని రకాలుగాను ధార్మికంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఒకళ్ళది హెచ్చు ఒకళ్ళ తగ్గు ఉన్న ఇంకొకళ్ళు వాళ్ళకి తగ్గట్లుగా మెలుచుకోవడం అనేటువంటిది, నడుచుకోవడం అనేటువంటిది కనుక మనం అలవాటు చేసుకుంటే, ఎదుటివాడు మారాలని ఎప్పుడూ కోరుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడు నా ఎదురు నా భర్త ఇలా ఉన్నాడు, ఆయన మారితే నాకు అన్నీ బాగానే ఉంటాయి, లేకపోతే నా పిల్లలు మారితే బాగుండు, మా అత్తగారు మారితే బాగుండు. డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్. నువ్వు మారి అనుగుణంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి అసలు వాళ్ళలో ఉన్న లోపాలు నువ్వు చూడకుండా ఉండగలిగేటంత శక్తి ఎప్పుడైతే నీలో పెంచుకుంటావో ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయి. అమ్మవారిని దర్శించాలి, అమ్మవారి దృష్టి మన మీద పడాలి అంటే ఆ దృష్టి ముందు, అమ్మతనం అనే దృష్టి ముందు మన కళ్ళల్లోకి మనం తెచ్చుకోవాలి. ప్రపంచాన్ని అమ్మగా చూడగలగాలి, పిల్లలుగా చూడగలగాలి. అలా చూడగలిగితే ప్రపంచం అంతా అమ్మవారే. ఆ దృష్టి ఎప్పుడు మన మీదే పడుతూ ఉంటుంది. దీనికి మంత్రాలు లేవు, రహస్యాలు లేవు, నీ బిహేవియర్ ఒక్కటే. మీ మాటల్లో ఉన్నాయి అసలు, అంటే అది పట్టుకోవాలే కానీ అలా నిలబడిపోతారు. ఈ విడాకులు ఇవన్నీ ఏముండవు. నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, నిజంగా భార్య భర్తలు ఎవరికైనా సరే అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఉన్న సొసైటీ మారాలి. భార్యాభర్తలు అంటే విడాకులు ఇవంతా కొట్లాటలు ఇవి ఏమి ఉండకూడదంటే ఏం చేయాలి తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని 1కి 2 సార్లు పూర్తిగా వీక్షిస్తే అర్థమైపోతుంది. చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్. పట్టుకుంటే చాలు నిలబడిపోతాం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.